హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియో వండుకొని మేము న్యూ ఇయర్కి తిరుమలకి వెళ్ళాము. వైకుంఠ ద్వార దర్శనం మాకు టికెట్ దొరికినందుకు ఆ యొక్క వీడియో మీరు ఈరోజు చూడబోతున్నారు. మేము కార్లో స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. సో కార్ని అలిపిరి బస్ స్టాండ్ దగ్గర మేము వెళ్ళే రోజు స్టార్టింగ్ టోల్ గేట్ దగ్గర చాలా వ్యాన్స్ ఉన్నాయి. ఎందుకంటే న్యూ ఇయర్తో 3 days వైకుంఠ ఫ్రీ దర్శనం అయిపోతుంది కాబట్టి. మాకు January 1 8 PM స్థిలా తోరణం దగ్గర రిపోర్ట్ చేయమన్నారు. సో మేము కింద టోల్ గేట్ నుంచి 6కి బయలుదేరాం బస్సులో. మీరు ఈ వీడియోలో చాలా వరకు తిరుమల యొక్క డెకరేషన్సే చూస్తారు. ఎందుకంటే ఆ రోజు తిరుమల చాలా కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్స్తో చాలా బాగుంది. వైకుంఠ ఏకాదశి యొక్క సందర్భంగా బాగా డెకరేట్ చేశారు. మేము తిరుమల బస్ స్టాండ్‌లో దిగి అక్కడి నుంచి ఒక టాక్సీ తీసుకొని స్థిలా తోరణంకి వెళ్తున్నాం. మేమింకా స్థిలా తోరణం దగ్గర ఉండే పోలీసులకి మా వైకుంఠ ద్వారం పాస్ చూపించి ఇంకా స్టార్ట్ అయ్యాం అక్కడి నుంచి. ఆ రోజు చాలా హడావిడిగానే ఉన్నాం. ఎందుకంటే మాకు రిపోర్టింగ్ టైం 8 PMకి ఇచ్చారు. మేము కరెక్ట్‌గా 9 అలా అయిపోయింది స్థిలా తోరణంకెళ్ళేసరికి. అందుకే చాలా కంగారుతో పరిగెత్తెళ్తున్నాం. ఇది దేవుడి దర్శనంకి ఎళ్ళొచ్చాక తీసిన వీడియో. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. అది అద్భుతం అని చెప్పాలో, దేవుడి లీల అని చెప్పాలో నాకు అస్సలు అర్థం కాలేదు. మనందరికీ తెలిసిందే, దేవుడి దగ్గరికెళ్ళగానే అక్కడుండే సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే వెళ్ళండి, వెళ్ళండి అంటారు. నాకు ఆ రోజు ఏం జరిగిందంటే, నా ముందరుండే ఒక పర్సన్‌ని పోలీసులు తోసారు తను చూడకముందే. అతను ఫైట్ చేస్తున్నారు. నాకు ఇది ఎలా అదృష్టం అంటున్నానంటే, నేను దేవుడి ఎదుటగా దగ్గర దగ్గర ఒక 30 సెకండ్ల దాకా నిల్చుకున్నా. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అంతసేపు దేవుడిని నేను చూడ్డం. ఎప్పుడూ అసలు 5 సెకండ్స్ కూడా చూసేదాన్ని కాదు. ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. న్యూ ఇయర్ ఒక న్యూ నోట్‌తో స్టార్ట్ అయింది అని. ప్రతి ఇయర్ వైకుంఠ ఏకాదశి కారణంగా దేవుడు టెంపుల్ ముందర డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్‌తో డెకరేట్ చేస్తారు. అదే ఇప్పుడు మీరు చూడబోయేది. ఆ రోజు డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది. మొక్కజొన్నలతో, షుగర్ కేన్‌తో, ఫ్లవర్స్‌తో చాలా అంటే చాలా బాగుంది ఆ ప్లేస్. ఆ డెకరేషన్ ఉండే ప్లేస్ నుంచి బయటికి రాగానే ఇలా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఇలా డెకరేట్ చేసుంచారు. ఆ స్వామి వారు ఆ పూల మాలతో చాలా అంటే చాలా అందంగా కనిపించారు ఆ రోజు. ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి స్టార్ట్ అయ్యాం. అప్పటికే టైం 1:30, 2 అయింది. ఆ రోజు చాలా అంటే చాలా సేపు దేవుడి ముందరే కూర్చున్నాం. ఆ చల్లదనానికి, దేవుడికి, ఆ డెకరేషన్స్‌కి చాలా అనిపిచ్చి చాలా సేపు అక్కడే కూర్చున్నాం. ఒకసారి ఆ దేవుడి గుడి బయటంతా చూసుకొని, మనశ్శాంతిగా ఒక తెలియని ఒక సంతోషంతో ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇది వండుకొని ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ బస్ స్టాండ్‌కెళ్తున్నాం. ఇంకా 2:30 అవ్వకపోవడం కారణంగా వెహికల్స్‌ని ఇంకా కిందకి కారణం వల్ల చాలా అంటే చాలా వెహికల్స్ అక్కడే లైన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాయి.
ఇంకా మేము మధ్యాహ్నం ఎప్పుడో తినేసి వెళ్ళడం వల్ల, దర్శనం అయ్యి బయటకొచ్చేసరికి 2:30 అవ్వడం వల్ల మంచిగా తినేసి ఇంకా బయలుదేరాం బస్సులో. నాకొక్కదానికేనా మీకు గూడా అలానే అనిపిస్తుందా? ఇంకా కిందకి వెళ్ళే టైంలో తిరుపతికి వెళ్ళే టైంలో నాకెప్పుడు చూసినా అంటే నిద్రొచ్చేస్తది. అలానే బస్సులో నిద్రపోయేసాను. ఇంకా ఇది అలిపిరి బస్ స్టాండ్‌లో దిగిన విజువల్స్ ఇవి. ఇంకా బస్ దిగిన వెంటనే వేడి వేడి బూస్ట్ తాగి ఇంటికి స్టార్ట్ అయ్యాం కార్‌లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ చేయండి. ఎలా మీకు ఈ వీడియో నచ్చింది అని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఫస్ట్ టైం నా వీడియో. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా.